హలో. 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 సో, లాస్ట్ వీడియోలో నేను ఐడెంటిఫై చేసుకున్నాక ప్రెగ్నెన్సీ గురించి ఎలా రియాక్ట్ అయ్యానో చెప్పాను కదా! ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఎలా రివీల్ అయిందో చెప్తున్నాను. సో, డాక్టర్ కన్ఫర్మేషన్ కోసం వెళ్ళి, ఆ తర్వాత ఇంట్లో చెప్పాలి అని అనుకున్నాను. కానీ పెళ్ళయ్యి వచ్చాక అసలెప్పుడు బయటికి నా అంతట నేను ఎళ్ళింది లేదు ఏ పని మీద. సో, ఎలా వెళ్ళాలి? బయటికెళ్ళాలంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అని చెప్పి మా మరిది హెల్ప్ తీసుకున్నా. తనకు ఆ రోజు ఆఫీస్ హాలిడే ఉండే లక్కీగా. సో, ఇంక చెప్పక తప్పలేదనమాట అలాగా. ఇలా పాజిటివ్ అయితే చూపించింది. డాక్టర్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇంట్లో చెప్దామని అనుకుంటున్నాను. అది ఒక సర్ప్రైజ్ లాగా చెప్దామని అనుకుంటున్నాను. సో, నాకు నీ హెల్ప్ కావాలి. వదినకేదో షాపింగ్ ఉంది. నాకు గూడా పనుంది అని చెప్పి అలాగా తీసుకెళ్ళు. అంటే సరే అని చెప్పి సపోర్ట్ చేస్తా అన్నాడు. తను రెడీ అవ్వడానికి వెళ్ళాక ఎందుకో తెలీదు మా అత్తయ్య గారు నా దగ్గరకొచ్చి, "సరే నీకు డిలే అయింది కదా! సో, ఒకసారి టెస్ట్ చేసుకో తెచ్చుకుని. తర్వాత పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళు" అని అన్నారు. కాకపోతే ఎందుకో 2 డేస్ ఆగి వెళ్ళమన్నారనమాట. నాకింకా ఆ రోజే వెళ్ళాలని అనిపిచ్చింది. సో, ఇంకా తప్పలేదనమాట. ఇంకా ఆపుకోలేకపోయాను. అలా నా దగ్గరకొచ్చి ఆవిడ అలా చెప్పేసరికి. సో, అప్పుడు నేను చెప్పాను ఇలా పాజిటివ్ అని చూపిచ్చింది. ఇప్పుడు డాక్టర్ కన్ఫర్మేషన్ కోసమే సన్నీ హెల్ప్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. సో, ఆ తర్వాత మీ అందరికి చెప్దాం అనుకున్నాను అంటే, ఇంక సరే వెళ్ళు అని చెప్పి అన్నారు. అలా మా అత్తయ్య గారికి, మా మావయ్య గారికి, మా మరిదికి ఫస్ట్ రివీల్ అయిందనమాట. చెప్పాను ఈయనకి చెప్పకండి. నేను పర్సనల్‌గా ఎదురుగా ఉన్నప్పుడు చెప్పి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను అని. సో, డాక్టర్ కన్ఫర్మేషన్ కోసం వెళ్ళాక అక్కడేమైందో నెక్స్ట్ వీడియోలో చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.